చేసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈశ్వర్. రైట్. ఇక విశాఖ జిల్లాకు మనం వెళదాం. విశాఖ జిల్లాలో పరిస్థితి ఏ రకంగా ఉంది, ఎవరితో పోటీ పడుతున్నారు, ఏ నియోజకవర్గాల్లో ఎవరు పోటీకి దిగుతున్నారో ఒక్కసారి చూద్దాం. నర్సీపట్నం నుంచి అయ్యన్న పాత్రుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు అక్కడి నుంచి టీడీపీ నుంచి మంత్రిగా ఉన్నారు, ఆయన పోటీకి దిగుతున్నారు. ఉమాశంకర్ గణేష్ ఇక్కడ నుంచి వైసీపీ నుంచి పోటీ పడుతున్నారు. నర్సీపట్నం చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం విశాఖ జిల్లాకు సంబంధించి. అయ్యన్న పాత్రుడు చాలా సీనియర్ నాయకుడు, టీడీపీ నుంచి ఆయనకు పోటీగా ఉమాశంకర్ గణేష్ రంగంలోకి దిగుతున్నారు నర్సీపట్నంలో. మరో నియోజకవర్గం విశాఖ జిల్లాకు సంబంధించి ఇప్పుడు ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. అరకు నియోజకవర్గం కిడారి శ్రావణ్ కుమార్ తండ్రి మరణం తర్వాత ఆయనకు అవకాశం కల్పించారు ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు. నెక్స్ట్ ఇక్కడ నుంచే శెట్టి ఫల్గుణ ఈ మధ్య కాలంలోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, వైసీపీలో జాయిన్ అయ్యారు, ఆయనకు అవకాశం కల్పించారు. ఇతనికి అలాగే గిడ్డి ఈశ్వరికి మధ్య కొన్ని విభేదాలు నెలకొనడంతో ఒకరికొకరు పార్టీలు మారినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అరకు నియోజకవర్గంలో కిడారి శ్రావణ్ కుమార్ అలాగే వైసీపీ నుంచి శెట్టి ఫాల్గుణ బరిలోకి దిగుతున్నటువంటి పరిస్థితి. ఇక విశాఖ జిల్లాకి సంబంధించి మరో నియోజకవర్గాన్ని మనం చూద్దాం స్క్రీన్ పైన. పాడేరు నియోజకవర్గం గిడ్డి ఈశ్వరి పాడేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈమె వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లారు, ఇప్పుడు పాడేరు నుంచి బరిలోకి దిగుతున్నారు. పోటీగా భాగ్యలక్ష్మిని బరిలోకి దింపుతోంది వైఎస్ఆర్సీపీ. మరి పాడేరులో ఏ రకంగా పోటీ ఉండబోతోంది మహిళల మధ్య అనేది ఆసక్తికరంగా మారింది. రైట్, మరో నియోజకవర్గాన్ని ఒకసారి చూద్దాం. విశాఖ జిల్లాకే సంబంధించి అనకాపల్లి నియోజకవర్గం పీలా గోవింద్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మరోసారి బరిలోకి దిగుతున్నారు టీడీపీ నుంచి. గుడివాడ అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధించి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు ఆయన. ఆ జిల్లాకి సంబంధించి కీలకమైన నాయకుడు అమర్నాథ్ రెడ్డి అనకాపల్లి నుంచి పోటీ పడుతున్నారు. మరో నియోజకవర్గాన్ని చూద్దాం. విశాఖ జిల్లాకు సంబంధించి యలమంచిలో పంచకర్ల రమేష్ బాబు, రమణమూర్తిరాజు ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. సీనియర్స్ ఇద్దరు కూడా గట్టి నాయకులు. మరి ఇద్దరి మధ్య ఏ రకంగా పోటీ ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరో నియోజకవర్గం విశాఖ జిల్లాకే సంబంధించి పాయకరావుపేట నియోజకవర్గం గొల్ల బాబురావు పాయకరావుపేట ఆయన గతంలో కూడా పోటీ చేశారు, అక్కడి నుంచి వైసీపీ నుంచి ఉన్నారు. అలాగే బంగారయ్య పాయకరావుపేట నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి పోటీ పడుతున్నారు. గొల్ల బాబురావు చాలా కాలం నుంచి వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు, జగన్తోనే కంటిన్యూ అవుతున్నటువంటి నాయకుడు. రైట్, మరో నియోజకవర్గాన్ని మనం చూద్దాం. విశాఖ జిల్లాకే సంబంధించి విశాఖ సౌత్ మనం చూస్తున్నాం. ద్రోణంరాజు శ్రీనివాస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ద్రోణంరాజు శ్రీనివాస్ వైసీపీ నుంచి పోటీలోకి దిగుతున్నారు. ఇక వాసుపల్లి గణేష్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు విశాఖ సౌత్ నుంచి, ఆయన టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. వాసుపల్లి గణేష్, ద్రోణంరాజు శ్రీనివాస్ ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. సీనియర్ నాయకుడిగా ఉన్నారు ద్రోణంరాజు శ్రీనివాస్. ఇక వాసుపల్లి గణేష్ కూడా టీడీపీలో చాలా కీలకమైనటువంటి నాయకుడిగా, విశాఖ జిల్లాలో కీలకమైనటువంటి నాయకుడిగా కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య విశాఖ సౌత్లో గట్టి పోటీ ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. మరో నియోజకవర్గం విశాఖ జిల్లాకి సంబంధించి మనం ఒకసారి స్క్రీన్ పైన చూస్తున్నాం. విశాఖ నార్త్ గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి విశాఖ నార్త్కు ఆయన మారారు. గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నారు. మరి కన్నపరాజు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయనకు ఏమాత్రం పోటీ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. భీమిలి నుంచి వచ్చినటువంటి గంటా శ్రీనివాసరావు విశాఖ నార్త్లో కన్నపరాజు మీద పోటీ చేస్తున్నారు. సో ఇద్దరి మధ్య ఏ రకమైనటువంటి పోటీ ఉంటుంది, ఎవరిపైన ఆధిక్యత కనబరుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. విశాఖ జిల్లాకి సంబంధించి మరో నియోజకవర్గాన్ని ఇప్పుడు స్క్రీన్ పైన మనం చూడబోతున్నాం. విశాఖ జిల్లాకు సంబంధించి నెక్స్ట్ విశాఖపట్నం వెస్ట్ మళ్ళ విజయప్రసాద్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి పీజీవీఆర్ నాయుడు టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. మళ్ళ విజయప్రసాద్ ఇక్కడ నుంచి గట్టి పోటీ ఇస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆయన గట్టి నాయకుడు, చాలా కాలంగా వైఎస్ఆర్సీపీలో కీలకంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు కూడా. మరో నియోజకవర్గాన్ని చూద్దాం. విశాఖ జిల్లాకే సంబంధించి స్క్రీన్ పైన విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ ఉన్నారు. ఇక్కడ టీడీపీకి సంబంధించి విజయ నిర్మల విశాఖ ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇద్దరి మధ్య పోటీ ఏ రకంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. వెలగపూడి రామకృష్ణ సీనియర్ నాయకుడిగా ఉన్నారు. మరి విజయ నిర్మల ఏ రకమైనటువంటి పోటీ ఇస్తుంది? విశాఖ జిల్లా అనేది చాలా కీలకంగా మారింది వైఎస్ఆర్సీపీకి. మరి విశాఖ జిల్లా పైన ఏ రకమైనటువంటి పట్టు ఉంటుంది? ఈ అభ్యర్థుల ప్రకటనప్పుడే చాలా సమీకరణలు, చాలా రకాలుగా అన్నీ చూసుకున్న తర్వాతే, గ్రౌండ్ లెవెల్లో మొత్తం పరిశీలన జరిపిన తర్వాతే
ఏదైతే టికెట్లు కేటాయిస్తూ వచ్చాయి రెండు పార్టీలు కూడా, మరి ఇక్కడ ఈ విశాఖ జిల్లాలో ఏ రకమైనటువంటి అభ్యర్థుల ప్రభావం ఏ రకంగా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. రవి, 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అంటే మనం ఎప్పుడైతే గుంటూరు నుంచి మొదలు పెట్టామో మొత్తం టీడీపీ ప్రాబల్యం, టీడీపీ ఆధిక్యత ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలను చూస్తూ వస్తున్నాం. విశాఖ జిల్లా కూడా పూర్తిగా టీడీపీకి పట్టున్నటువంటి జిల్లాగా కనిపిస్తోంది. ఈసారి ఎలాంటి సమీకరణాలతో ఎలాంటి ప్లానింగ్తో వైసీపీ ముందుకెళ్తుంది? టీడీపీ ప్రాబల్యాన్ని ఆ పట్టుని తగ్గించేటటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? గతంలో చూసుకుంటే 15 స్థానాలకు సంబంధించి బీజేపీ టీడీపీ కూటమికి దాదాపు 13 స్థానాల వరకు కైవసం చేసుకుని జరిగింది. అయితే ఇందులో అరకు, పాడేరుకు సంబంధించి వైసీపీ ఆ ఇద్దరు కూడా తర్వాత టీడీపీలోకి రావడం జరిగింది. అందులో కిడారి శ్రవణ్ కుమార్ అంటే తండ్రి హత్య తర్వాత, మావోయిస్టుల హత్య తర్వాత ఆయన వచ్చి మంత్రిగా కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు టీడీపీలో. అంటే మనం టీడీపీ ఓవరాల్గా చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్ర కానీ మీరు అన్నట్టు గుంటూరు నుంచి టీడీపీ ప్రాబల్యం పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ప్రధానమైన జిల్లా 15 స్థానాలు ఉన్నది. అంటే మిగతా 10, 9కి పరిమితం అయితే శ్రీకాకుళం, విజయనగరం, ఇది మాత్రం 15 జిల్లా అంటే 15 కాన్స్టిట్యున్సీలు. మొత్తం ఇందులో కూడా టీడీపీకి పట్టుంది. ఇక్కడ ఈసారి కూడా వైసీపీ చాలా పెద్ద ఎత్తున సమీకరణాలు మార్చుకుంటూ వచ్చింది. ద్రోణరావు శ్రీనివాస్ అంటే రీసెంట్గా నిన్నను జాయిన్ అయింది. ఆయన గతంలో అంటే ద్రోణరావు సత్యనారాయణ కొడుకుగా ఆయనకి చాలా విశేషమైన అంటే ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆయన అతనికి తండ్రికి ఇచ్చిన మాట నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని అంటే జీవితంలో ఎప్పుడు విడిచిపెట్టను అని ఒక శపథం చేసిన వ్యక్తి నిన్న సడన్గా వైసీపీలోకి రావడం జరిగింది. దాంతో ఇక్కడ కూడా ఇతను అంటే పోటీ ఇక్కడ కూడా విశాఖ సౌత్కి సంబంధించి కూడా చాలా కీలకంగా మనం చెప్పొచ్చు ద్రోణరాజు ఎంట్రీతో. మరోవైపు గంటా శ్రీనివాసరావు అంటే రాష్ట్రంలో కానీ అంటే గతంలో 2-3 పార్టీలు ఆయన చూసుకుంటే కనుక అటు పీఆర్పీ కానీ, తర్వాత కాంగ్రెస్కి రావడం కానీ, తర్వాత టీడీపీలో కానీ ఆయన కీలకంగా వ్యవహరిస్తారు. అయితే ఒకే చోటు నుంచి పోటీ చేయరనేది ఒక అపఖ్యాతి కూడా ఆయనకు ఉంది. అది ఈసారి కూడా రిపీట్ అయింది. ఏదైతే భీముల నుంచి గెలిచారో అక్కడ నుంచి ఆయన చివరి నిమిషం వరకు ఒక డ్రామా నడిచింది. అక్కడ నుంచి లోకేష్ పోటీ చేస్తాడని అవంతికి అంటే పోటీగా మనం చూసుకుంటే ఈ నేపథ్యంలో ఆయన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు నార్త్ సీటు అనేది తీసుకోవడం జరిగింది. మొత్తానికి ఆయన ఎప్పుడైతే ఏదైతే ఒకటి పాటిస్తూ వస్తున్నారో ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నుంచి పోటీ చేయకుండా రెండోసారి అదే ఈసారి కూడా ఆ సాంప్రదాయం కొనసాగించారు. మరోవైపు తీసుకుంటే కనుక అయ్యన్న పాత్రుడు మంత్రి ఇక్కడ ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే టీడీపీకి పట్టున్న జిల్లా ఇది. ఈసారి వైసీపీ సమీకరణ ఎలా ఉండబోతున్నాయి, హోరాహోరీ తీసుకొస్తారా లేదని చూడాలి. దాని ప్రభావం అధికారంలోకి వచ్చే పార్టీ పైన కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. టీడీపీని అధికారంలో తెచ్చినటువంటి జిల్లాలు వరుసగా మాట్లాడుతున్నాం. అందులో ఇది కూడా విశాఖ కూడా కీలకంగా చెప్పొచ్చు. ఈసారి వైసీపీ వ్యూహం ఎలా ఉంటుంది అనేది మనకి